సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేబినెట్ కీలక నిర్ణయం ఫార్మాసిటీలో మంటలు ఇలాంటి టాప్ 10 ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బల్లన్ మరణం కేసుగా నమోదు చేసిన అధికారులు తాజాగా దాన్ని హత్య కేసుగా నమోదు చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగరాజు నివాసానికి వెళ్లిన సిట్ బృందం ఆయన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి సీఐ నాగరాజును కమాండ్ కంట్రోల్ సిట్ కార్యాలయానికి తరలించి సిట్ బృందం విచారిస్తోంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 3 గంటల పాటు సాగిన సమావేశంలో 80కి పైగా అజెండా అంశాలపై చర్చించారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 34,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించింది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిన్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ ఎనర్జీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు చనిపోయారు. రెస్క్యూ చేసి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత దేవినేని అవినాష్. కూటమి పాలనలో అక్రమ దందాలు నడుస్తున్నాయంటూ ఆరోపించారు. పోలవరం కాలువ నుంచి అక్రమంగా మట్టి తరలించి కోట్ల రూపాయలు దండుకున్నారని విమర్శలు చేశారు. ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో 350 కోట్ల దోపిడీ జరిగిందంటూ దేవినేని అవినాష్ ఆరోపించారు. ప్రజల సమస్యలు వినాల్సిన విద్యుత్ శాఖ ఏఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించాల్సిన అధికారులు మొబైల్లో సినిమాలు చూస్తూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల కష్టాలు వినాల్సిన అధికారి వినోదంలో మునిగిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అధిక టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బైఠాయించారు. లాయర్ల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 20 కిలోమీటర్ల పరిధిలోని వాహనాలకు ఉచిత టోల్ అమలు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా వాసులను పెద్ద పులి టెన్షన్ వెంటాడుతుంది. కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఇప్పుడు పాపికొండల అభయారణ్యానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 50 కిలోమీటర్లు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పులి కదలికలు ప్రతిక్షణం నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తుల్ని బురిడి కొట్టించాడు ఓ దళారి. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు కుచ్చుటోపీ పెట్టాడు. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరు చెప్పి ఒక్కో భక్తు నుంచి దాదాపు 60,000 రూపాయలను వసూలు చేశాడు. ఇలా దాదాపు 60 మంది భక్తులను మోసం చేశాడు ఓ దళారి.